జగనన్నపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసినా అది ఎవరికీ సాధ్యం కాదు. సిబిఐ 1000 ఛార్జిషీట్లు వేసిన సముద్రపు కెరటంలా జగనన్న దూసుకొస్తాడని కరీంనగర్ జిల్లా ఇల్లిందకుంటకు చెందిన ఏనుగుల మహేందర్ అంటున్నారు. దివంగత మహానేత, రైతు బాంధవుడు, పేదల ఆశాజ్యోతి వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన మరణం తరువాత కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కుతోందని ఆయన విమర్శించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే తపనతో పోరాడుతూ ఉంటే జగన్ కు వస్తున్న జనాదరణను చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీలు జతకట్టి కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన సాక్షి పత్రికకు లేఖ రాశారు. అక్రమాస్తుల పేరుతో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ పై కక్ష సాధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మరణించిన తరువాత ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న జగన్ ను జైల్లో పెట్టి ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 1,00,000 కాంగ్రెస్లు, 1,00,000 టీడీపీలు ఏకమై సిబిఐతో 1000 ఛార్జిషీట్లు వేయించిన వెల్లువల జగన్ బయటకొస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని మహేందర్ లేఖలో స్పష్టం చేశారు. జగన్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు చూస్తుంటే అరచేత్తో సూర్యోదయాన్ని ఆపాలని చూస్తున్న చందంలా ఉందని తూర్పుగోదావరి జిల్లా కొంకుదురుకు చెందిన జగా శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ ను అప్రదిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుత్సిత రాజకీయానికి తెలుగుదేశం శక్తి వంచన లేకుండా సాయం చేస్తోందని ఆయన సాక్షి పేపర్ కు లెటర్ రాశారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలోని ఇంచుమించు ప్రతి కుటుంబం ఎంతో కొంత లబ్ది పొందడం వాస్తవమని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందువల్లే ప్రతి ఒక్కరూ 2009 ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా వైఎస్ నాయకత్వాన్ని బలపరిచి 33 ఎంపీ సీట్లు గెలిపించారని గుర్తు చేశారు. దాన్ని సోనియా వందిమాదగులు అది ఆమె విజయంగా ఢిల్లీలో గప్పాలు కొట్టారని, ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని ఆ వందిమాదగులే జగన్ ను జైలుకు వెళ్లేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత అకాల మరణంతో దిక్కులేక కుక్కలు చింపిన విస్తరిగా మారిన రాష్ట్రం గాడిన పడి ఆ సువర్ణ యుగం మళ్లీ రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే పరిష్కారమని, ఆ రోజు అతి త్వరలోనే రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్నాథ రథచక్రాలను జైలు గోడలు ఆపగలవా అని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.